హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. షార్ట్ వీడియోలో ఫుల్ వ్లాగ్ ఎందుకు పెట్టకూడదని ఇదైతే ఫుల్ వ్లాగ్ పెడుతున్నాను. దివాళీ రోజు కొంచెమే డెకరేషన్ చేశాను. ముందు ఫ్లవర్స్ తోటి ఒక ముగ్గులాగా వేశాను. మా పాపకి సెన్సార్ తీసుకున్నాను కదా, తనైతే వాటిని నీళ్లు పోసి పారబోసి నాకు ఫుల్ ఇరిటేషన్ తెప్పించింది. వెంటనే వాటిని ప్యాక్ చేసి లోపలైతే పెట్టేశాను. ఇంకా మా అత్తయ్య కూడా ఇంటికి వచ్చారు. సరే అందరం కలిసి ఫస్ట్ క్రాకర్స్ ఇక్కడే కాల్చేద్దామని చెప్పేసి కాకరపోతలు అయితే తీసాము. ఇవి రెడ్ కలర్, గ్రీన్ కలర్, మల్టీ కలర్వి తెచ్చాము. చాలా బాగున్నాయి. ఇది మార్నింగ్ టైమే, బట్ మాకు ఈ క్రాకర్స్ వెలుగులో అదంతా నైట్ లాగా అనిపిస్తుంది. ఐషు అయితే ఈ కాకరపోతలు చూసి భయపడుతుంది అనుకున్నా, బట్ తను చాలా బాగా ఎంజాయ్ చేసింది. మేము పక్కనే ఉండి పట్టుకుంటున్నాము. కొంచెం దగ్గర దాకా రాగానే తీసేస్తున్నాం. తనకైతే చాలా మంచిగా నచ్చింది. అండ్ ఈ లైట్స్ తోటి కొద్దిగా అయితే డెకరేట్ చేశాను అంతే. అండ్ ఈ కాకరపోతలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో, 20 సెంటీమీటర్స్, ఇంకా 50 కూడా ఉన్నాయి. మేము అవి తీసుకోలేదు. నేను యూజువల్గానే క్రాకర్స్ కాల్చాను అనమాట. అంటే చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల అవి బ్యాక్ ఫైర్ అయ్యి నా చేతికి దెబ్బ తగిలింది. ఇంకా అప్పటి నుంచి అయితే నేను క్రాకర్స్ కాల్చకూడదని ఫిక్స్ అయ్యాను. అండ్ అలాగే ఇన్ని ఇయర్స్ కూడా కాల్చలేదు. బట్ అప్పుడప్పుడు ఒక కాకరపోతు అలా అయితే కాలుస్తూ ఉంటాను. అండ్ ఆ స్మెల్కి కూడా నాకు వెంటనే థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకని వెంటనే లోపలికి వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఊరుకోలేదు. ఇక్కడ భూచక్రం వెలిగించారు. అది ఎక్కడ వెళ్ళి అవతల వాళ్ళ చెప్పుల మీద పడుతుందో, ఆ వాటర్ క్యాన్కి ఏమవుతుందో అని నేను టెన్షన్తో అయితే చచ్చిపోయాను. అందుకని అసలు ఇంక ఇక్కడ ఏం కాల్చొద్దు, ఇంకా చాలు ఆపేయండి అన్నాను. అయినా వాళ్ళిద్దరు వింటారా? ఉన్న కాకరపోతలన్నీ మా హస్బెండ్ అండ్ ఐశ్వి అయితే మొత్తం అయిపోగొట్టారు. ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళి తెచ్చుకుందాం మళ్ళీ ఇంకొన్ని క్రాకర్స్ అని సర్దార్ పటేల్ స్టేడియంకి వెళ్తే ఫుల్ రష్. ఇంకా మాకు వెంకటేపాలెం దగ్గర హోల్సేల్ షాప్ ఉందని అటు బయలుదేరాము. అక్కడికి వెళ్ళంగానే పెద్ద వర్షం. ఇంకా మేము ఆగిన కొద్దీ ఇంకా పెద్దగా అవుతుంది. ఇంకా తగ్గంగానే రిస్క్ ఏం తీసుకోకుండా వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికి. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మిగిలిన క్రాకర్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాము. ఇంక ఇక్కడ రావడమే చిచ్చుబుట్టి, భూచక్రాలు ఇవన్నీ అయితే వెలిగించడం స్టార్ట్ చేసాము. ఇంకా పొగంతా వస్తుంది కదా, వద్దు అపార్ట్మెంట్ కిందకే వెళ్ళి కాల్చుదామని వెళ్ళాము. అప్పటిదాకా మా ఐషు యాక్టివ్గానే ఉంది. కిందకి వెళ్ళగానే సౌండ్స్కి అయితే ఫుల్ ఏడ్చింది. ఇంకా ఎక్స్ట్రా క్రాకర్స్ తెచ్చి కాల్చడం కాదు కదా, ఉన్నవి కూడా కంప్లీట్ చేయలేదు. ఐషు బాగా ఏడుస్తుందని చెప్పి 2-3 చిచ్చుబిడ్లు, ఒక రాకెట్ అవైతే పేల్చేసి లోపలికైతే వచ్చేసాము. ఈ దీవాళీ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?